జ్యోతిష శాస్త్రం అంటే మనం ఏమనుకుంటాం, భవిష్యత్తు ఏదైతే ఉందో అది మనకు తెలియటానికి, రాబోయే కాలంలో మనకి ఏం జరిగిపోతుందో అనేటటువంటి ఉద్దేశ్యంతో, తదుపరి వర్తమాన కాలంలో మనం ఏం చేయబోతాం, మన యొక్క ప్రవర్తన ఏ విధంగా ఉంటుంది, భూతకాలంలో మనం చేసినటువంటి కర్మల ద్వారా మనం ఏ విధమైనటువంటి కర్మఫలాన్ని మనం అనుభవిస్తాము అనేటటువంటి కర్మఫలాన్ని మనకు తెలియచెప్పేది అనేటటువంటిది జ్యోతిష శాస్త్రం. అంటే ఎందుకు మనం ఆ విధంగా చేస్తున్నాము, మనం ఎందుకు ఎప్పుడో జరిగేది మనం ఎందుకు ఈరోజు తెలుసుకోవటము అని అంటే, ముందు జరగబోయేటటువంటి కీడు ఏదైతే ఉందో, అధర్మం ఏదైతే ఉందో, మనకు జరగబోయేటటువంటి నష్టము దుఃఖము ఏదైతే ఉందో, ఆ శోకములన్నిటినీ కూడా ఇప్పుడు మనం చేసేటటువంటి కర్మాచరణ ద్వారా దాన్ని తొలగించుకోవచ్చు అని మనకు తత్సంబంధమైనటువంటి కర్మలన్నిటికీ కూడా ఉపాయం అనేటటువంటిది మహర్షుల ద్వారా మనం తెలుసుకుంటూ ఉన్నాం.